జనగామ జిల్లా కేంద్రంలో బాల కార్మికులుగా పనిచేస్తున్న బాల బాలికలను పట్టుకోవడం జరిగింది. ఆపరేషన్ ముస్కాన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 14 సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. ఇప్పటి వరకు జనగామలో దాదాపు 32 మందిని పట్టుకోవడం జరిగింది. 6 ఫైర్ నమోదు చేయడం జరిగింది. మిగతా వారిపై ఫైన్ వేయడం జరిగింది. బాల బాలికలను ఎవరిని పనిలో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోబడును. చైల్డ్ కోఆర్డినేటర్ రవికుమార్ తెలిపారు. స్పెషల్గా ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపరేషన్ ముస్కాన్ అంటారు. సో ఈ ఆపరేషన్ ముస్కాన్లో పిల్లలతో పనిచేసే విభాగాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత చైల్డ్ లేబరు, తర్వాత డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ హెల్ప్ లైను, తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారం, అందరి సహకారంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే చైల్డ్ లేబర్స్ ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేయడం జరుగుతుంది. అలాగే రిపాట్రియేషన్ ప్రాసెస్ కూడా చేయడం జరుగుతుంది. సో రెస్క్యూ చేయడంలో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం ఉల్లంఘిస్తూ పనిచేస్తున్న పిల్లలు ఎవరైతే ఉందో వాళ్ళందరినీ మేము రెస్క్యూ చేయడం జరుగుతుంది. 14 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే పనిలో ఉంటారో వాళ్ళని కంపల్సరీ రెస్క్యూ చేసి వాళ్ళను చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం సంబంధించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓనర్స్ పైన. దాంతోపాటు అబోవ్ 18 బిలో 14 నుంచి 16 మధ్యలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా మనం చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం కేసు పెట్టడమా లేకపోతే దాని తీవ్రతం బట్టి చేయడం జరుగుతుంది. ఈ పిల్లలు ఎప్పుడైతే రెస్క్యూ చేసిన పిల్లలందరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళు చెప్పిన ఆదేశాల మేరకు ఆ పిల్లల్ని రిపాట్రియేషన్ అండ్ రిహాబిలిటేషన్ చేయడం జరుగుతుంది. సో రిహాబిలిటేషన్లో మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులు ఎవరూ లేరు అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఏజ్ ప్రూఫ్స్ మనం తీసుకోవడం, వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మేము వెళ్ళగానే పిల్లలు పనిచేస్తున్న లేదా చూస్తూ పాటు వాళ్ళకి సంబంధించిన ఏజ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తీసుకోవడం జరుగుతుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు కూడా ఏజ్ వెరిఫికేషన్ చేసి ఆ పిల్లలు 18 సంవత్సరాల పిలో ఉన్నప్పుడు వాళ్ళు పనిచేసే విధానాన్ని బట్టి అది చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఆ పిల్లల్ని ఇతర రాష్ట్రాల పిల్లలైతే మనం టెంపరీగా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పెట్టడం జరుగుతుంది. ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో తాత్కాలికంగా వాళ్ళ పిల్లలు పెడుతూ వాటికి సంబంధించిన వివరాలు సేకరించి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా మేము ఇతర రాష్ట్రాల్లో ఉన్న అక్కడ ఉన్న డీసీపీయూ కానీ చేయలేని వాళ్ళతో కోఆర్డినేషన్, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళతో కూడా కోఆర్డినేషన్లో పిల్లల్ని వాళ్ళ సొంత గ్రామానికి పంపించే విధంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రివెన్షన్ మోడ్లో కూడా చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల పిల్లలు చాలామందికి చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది అని తెలుస్తుంది. పిల్లలు పెట్టుకుంటే చట్టపరం జరుగుతుంది పిల్లలు కాబట్టి వాళ్ళకి ప్రివెన్షన్ మోడ్లో చేయడం జరుగుతుంది. అంటే ఎందుకంటే ముందే వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పిల్లల్ని పట్టుకున్న తర్వాత వాళ్ళకి రిహాబిలిటేషన్ కూడా చేయడం జరుగుతుంది. దీంతోపాటు పిల్లలు ఎవరైతే పట్టుకుంటారో వొకేషనల్, ఇప్పుడు 14 సంవత్సరాల పైన ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఇటు స్కూల్ మానేసి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ కోసం వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు నచ్చిన విధానం బట్టి వాళ్ళు ఎవరైనా మెకానిక్ నేర్చుకున్నా, లేకపోతే అమ్మాయి అయితే కుటుంబం ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇష్ట ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల వరకు మనం వొకేషనల్ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే స్కూల్ డ్రాప్అవుట్స్ పిల్లలు ఉన్నారో అలాంటి వాళ్ళ పిల్లలు మళ్ళీ స్కూల్ ఎన్రోల్మెంట్ కూడా జరుగుతుంది. దీంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని పిల్లలతో పనిచేసే అన్ని విభాగాల సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ మన జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా జరుగుతుంది. మన జిల్లాలో నిన్నటి వరకు 33 మంది పిల్లలు మనం పట్టుకోవడం చైల్డ్ లేబర్గా గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ రిహాబిలిటేషన్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళ తండ్రులకు ఇవ్వడం జరిగింది. ఒక్క అబ్బాయిని మాత్రం మనము హోమ్లో పెట్టడం జరుగుతుంది. అది ఇవ్వాలో రేపు మనం పిల్లల్ని వాళ్ళకి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన తెలంగాణ ప్రభుత్వం స్పెషల్గా నిర్వహించే ఈ యొక్క ప్రోగ్రాంలో పిల్లలు చాలామంది భాగస్వాములు అవుతున్నారు. పిల్లల్ని ముఖ్యంగా అన్ని విభాగాలు పిల్లల కేంద్రీకృతంగా పనిచేయడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం మేము కవర్ చేసిన కార్యక్రమం. నమోదైన ఒక 6 కేసులు నమోదైనాయి సార్. 6 కేసులు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మిగతా 15 వరకు మేము ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఐఆర్ అంటే ఇవన్నీ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మనం ఐఆర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ కేసు పెట్టారో వాళ్ళు కొన్ని ఫైన్ వేయడం, ఐఆర్ అంటే మన లేబర్ డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం వాళ్ళు శిక్ష వేయడం జరుగుతుంది, అంటే ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ కేసు అయితే ఎఫ్ఐఆర్ అనేది మాత్రం మనకు చట్ట ప్రకారం అది ఒక టైం తీసుకొని వాళ్ళకు ఓనర్స్ పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అది కేసు నడుస్తూ ఉంటుంది. ఈ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆధార్ కార్డు లేకుండా సో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళను ఏవైతే ఉందో మనం ఫస్ట్ ఆధార్ కార్డు తీసుకున్నాం. సేమ్ టైం వాళ్ళని మేము కూర్చొని అడుగుతున్నప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చిన క్రమంలో
వాళ్ళు చదువుకున్నారు అంటే అక్కడికి వెళ్ళి మనం చదువుకున్న సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. సో చదువుకున్న సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అవన్నీ వెరిఫై చేస్తాం మేము. అందుకే మేము పిల్లలు పట్టుకోగానే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలను హోమ్లో పెట్టడం జరుగుతుంది. హోమ్లో పెట్టిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఏజ్ ప్రూఫ్ కానీ మీరు అన్నట్టు అక్కడ చదువుతున్న ప్రూఫ్స్ మనకు వచ్చినప్పుడు అవన్నీ వెరిఫై చేసుకుని వాడు అండర్ 18 ఉన్నప్పుడు మనం కంపల్సరీ మోడల్ మీద మనం ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా జరుగుతుంది.